ప్రతి ఒక్కరు కూడా మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎందుకు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీరు గణేష్ సంబంధించిన ఐడియాలు ఎక్కడికి తీసుకెళ్తారు, ఎప్పుడు తీసుకెళ్తారు, అది ఎలా ఉంది, అక్కడ రెగ్యులర్ మా వాళ్ళు వచ్చి మానిటర్ చేసుకోవడానికి, అక్కడ ఇష్యూస్ ఏమైనా ఉంటే అటెండ్ కావడానికి, వాటి లొకేషన్స్, జియో ట్యాగింగ్ అవన్నీ కూడా మేము చేసుకోవడానికి, మాకు ఏదైనా ఇష్యూ అయితే కూడా ఇమీడియట్గా రష్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మా అందరూ కూడా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. దానికి ఆల్రెడీ మాకు 3 days బ్యాక్ లింక్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి వెన్స్డే రోజు వచ్చింది. అది కూడా మీకు ఈరోజు అందరు కూడా షేర్ చేస్తారు. కన్సర్న్ మీ ఎస్ఐలో అంతా సెక్టార్ ఎస్ఐలో, అదేవిధంగా మీ ఏరియాలో తిరిగి పెట్రోల్ మొబైల్స్ వాళ్ళు కూడా మీకు ఇస్తారు. మీరు మీ స్టేటస్లలో పెట్టుకోండి, మీ విలేజ్ గ్రూప్లలో పెట్టండి. పెట్టి ఎవరైతే గణేష్ను పెట్టదలుచుకున్నారో వాళ్ళందరూ కూడా క్లియర్గా ముందుగానే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని, అదేవిధంగా మీకు మిగతా డిపార్ట్మెంట్లకు సంబంధించి కూడా ఎలక్ట్రిసిటీ కావచ్చు, మున్సిపల్ కావచ్చు, కన్సర్న్ గ్రామ పంచాయతీ కావచ్చు, దేనికి సంబంధించి అయితే దానికి సంబంధించినటువంటి ఏమేమి పర్మిషన్స్ అవసరమై ఉంటాయో ఒక గవర్నమెంట్ ప్లేస్లో పెట్టినట్టయితే అక్కడ లోకల్ గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకోవడం కానీ, మున్సిపల్ పర్మిషన్ తీసుకోవడం కానీ, కన్సర్న్ ఎలక్ట్రిసిటీ పెద్ద ఎత్తున పెట్టినట్టయితే మీకు అక్కడ ఎక్కువ పవర్ కన్జంప్షన్ ఉంటుంది అన్నప్పుడు ఎలక్ట్రిసిటీ పర్మిషన్ తీసుకోవడం కానీ, ఇవన్నీ కూడా తగు జాగ్రత్తలు తీసుకొని, ఎందుకంటే మనగా తెలిసి తెలియగా ఏదో చేసి మనం సొంత మన యొక్క పరిజ్ఞానంతో పోయి ఎలక్ట్రిసిటీ ఏదో చేసినట్టయితే నాకు వచ్చులే చేయొచ్చులే అని చెప్పేసి ఏదో బయట మన తీగలో తగిలియడం, ఇంట్లో నుంచి మీటర్కి పెట్టి తీయడం, ఇట్లాంటి వాటి అన్నీ కూడా చాలా ప్రమాదకరమైనటువంటి విషయాలు. వాటి వల్లనే చాలామంది ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. అవన్నీ కూడా మీకు తెలుసు. మన గణేష్, మనం పెట్టుకునే గణేష్ ఎంత హైట్ ఉంటుంది, ఆ హైట్ తగ్గట్టు మనం మండపానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకున్నామా లేదా, ఆ రూట్లో మనం తిరిగేటువంటి రూట్లో ఎక్కడైనా వైర్లు అడ్డం వచ్చే అవకాశం ఉందా, ఉంటే దానికి ఏ విధమైనటువంటి మనం ముందు జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఇవన్నీ మీకు ముందే దాని మీద ఒక అవగాహన ఉండి దాని అంతా కూడా స్టడీ చేసినట్లయితే మీరు మీ యొక్క నిమజ్జనాన్ని కానీ, మీరు ఏదైతే 6 రోజులు కానీ, 9 రోజులు కానీ, 11 రోజులు కానీ ఉంచుతారో ఉన్నటువంటి పీరియడ్ కానీ జాగ్రత్తగా ఎటువంటి ఇష్యూస్ లేకుండా చేసుకోవడానికి మనకి మంచిగా పీస్ఫుల్గా అయ్యే విధంగా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి, ఇప్పుడు అంతా వర్షాకాలం కాబట్టి ఎలక్ట్రిసిటీ పోల్స్కు దగ్గరలో ఉన్నటువంటి వైర్లు కానీ తగిలేయకుండా ప్రాపర్గా త్రూ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారి ద్వారానే మనం ఇవన్నీ కనెక్షన్స్ తీసుకోవడం కానీ, ప్రాపర్గా చేసుకోవడం కానీ, అదేవిధంగా ఏమైనా ఇష్యూస్ అయినట్టయితే లోపల ఉన్న దీపాలు పెడతాం. దీపాలు పెట్టినప్పుడు ఏమైనా దేనికైనా కటన్స్ తగలడమో, అందులో ఉన్నటువంటి వాటికి అంటుకోవడమో, అలాంటి వాటికి జరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి దయచేసి వాటి విషయంలో కూడా జాగ్రత్త తీసుకొని మన దగ్గర ఎప్పుడు కూడా ఒక డ్రమ్లో వాటర్ పెట్టుకోండి. అదేవిధంగా ఒక 2 బకెట్లలో ఇసుక పెట్టుకోండి. ఇసుక ఉంటే మనం ప్రివెంట్ చేయడానికి, ఏదైనా ఫైర్ అయినప్పుడు దాని మీద చల్లితే ఫైర్ని మనం అదుపు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఖచ్చితంగా 2 బకెట్ల ఇసుక పెట్టుకోండి, ఒక డ్రమ్ము వాటర్ పెట్టుకోండి. మీరు ఇంకా పెద్ద ఎత్తున నిర్వహించదలుచుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అవసరమైతే ఈ ఫైర్ ఎస్టింగ్విషర్స్ కూడా చిన్న మీకు ఇంత ఒక 4-5 kgs రేంజ్లో దొరుకుతాయి మీకు. అవి కూడా ఒకటి తీసుకొని పెట్టుకున్నట్టయితే మనం ఇమీడియట్గా దాన్ని ఓపెన్ చేసి దాని మీద చేసినట్టయితే మనకి ఇమీడియట్ ఫైర్ కూడా రెసిస్టెన్స్ లాగా పనిచేసి అది ఇమీడియట్గా ఆగిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వర్షాకాలం కాబట్టి దయచేసి అందరూ కూడా ఎలక్ట్రిసిటీ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ప్రాపర్గా ఎక్కడ కూడా డ్యామేజ్ ఉన్న వైర్లు వాడడం కానీ, మీకు తెలియక ఇంట్లో ఎక్కడో పెట్టేసి ఆ ప్లగ్ లేకుండా ఉత్తగా వైర్లు ఓపెన్ చేసి అందులో కూర్చడం కానీ, అటువంటి దయచేసి డివర్స్లా చేయొద్దు. ఖచ్చితంగా మీ యొక్క ఎలక్ట్రీషియన్ యొక్క సహాయ సహకారాలు తీసుకొని మీ లోకల్ ఎలక్ట్రీషియన్ ద్వారా, అవసరమైతే మీరు గవర్నమెంట్ ద్వారా పర్మిషన్ తీసుకొని 135 రూపీస్ చలానా కడితే ఎలక్ట్రికల్ వాళ్ళు కూడా వచ్చి మనకి అది చేసి పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ బయట నుంచి వైర్లు ఇవ్వాలి చేయాలంటే కూడా వాళ్ళు కూడా చేస్తారు. కాబట్టి మీరందరూ కూడా దయచేసి సొంత పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఎటువంటి తప్పులు జరగకుండా అఫీషియల్ పర్మిషన్ తీసుకొని జాగ్రత్తగా చేసుకొని, ఎట్టి పరిస్థితుల్లో కూడా మన యొక్క మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి 13 గ్రామాలు, 5 ఆమ్లెట్ విలేజ్లు ఉన్నాయి. అన్ని విలేజ్లలో కూడా జాగ్రత్తగా ఈ యొక్క ఉత్సవాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలని, అదేవిధంగా ఇంకొక హెచ్చరిక అనుకోండి, మీరు ఇంకోటి ఏమన్నా అనుకోండి, లాస్ట్ ఇయర్ ఉన్న విధంగా ఈ ఇయర్ పరిస్థితులు లేవు. ఈ ఇయర్ 2025 జనవరి 1 నుంచి కూడా
మనకి కొత్త చట్టాల ప్రకారం కావచ్చు, మనకున్న 3 ట్రై కమిషనరేట్లు హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పరిధిలో ఎక్కడ కూడా డీజేలకు అనుమతి అనేది ఇవ్వబడలేదు. దయచేసి మళ్ళీ ఒకసారి స్ట్రెస్ చేసి చెప్తున్నా. లాస్ట్ ఇయర్ కొంతమంది పెట్టుకున్నా కానీ అదేదో నడిచిపోయింది కాబట్టి నడిచిపోయింది. కాబట్టి ఇప్పుడు పరిస్థితి అలా లేదు. కాబట్టి ఖచ్చితంగా మీరు పర్మిషన్స్ తీసుకున్నా కానీ సౌండ్ బాక్సులు, మైకులు అంతవరకు మాత్రమే పర్మిషన్స్ ఉంటాయి. కాబట్టి డీజేకి ఏ విధమైనటువంటి అనుమతి లేదు. ఒకవేళ మీరు పెట్టుకున్న తర్వాత ఎవరైనా 100 కాల్ చేసి మాకు ఇక్కడ సౌండ్ పొల్యూషన్ అవుతుంది అని కాల్ వస్తే మాత్రం ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయబడుతుంది, ఆ డీజేని సీజ్ చేయబడుతుంది. ఇంతవరకు చెప్పడం జరిగింది. ఈ ఇయర్ 2025 సంవత్సరంలో ఇప్పటివరకు 14 కేసులు రిజిస్టర్ చేసినాం. దయచేసి మీ విలేజ్లలో చాలా మందికి తెలుసు ఆ విషయం. ఎక్కడెక్కడ కేసులు అయినాయి, దేనికి అయినాయి, ఏమేమి సీజ్ చేసారు అనేది కూడా మీకు ఐడియా ఉంటుంటుంది. ఫంక్షన్ హాల్లో కానీ, బయట ఓపెన్ దాంట్లో కానీ, పెళ్లి బరాతులలో కానీ, నైట్ డీజేలు ఉన్నా కానీ, రాత్రి 10 గంటల తర్వాత ఏం సౌండ్ కాల్ వచ్చినా కానీ, అదేవిధంగా డే టైంలో ఈవినింగ్ 5 తర్వాత 7 తర్వాత మనకి డీజేలు ఉన్నాయని చెప్పేసి మన సౌండ్ సంబంధించి కాల్స్ వస్తే ఖచ్చితంగా ఆ డీజే ప్లేయర్ని సీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సౌండ్ పొల్యూషన్ కింద కేసు రిజిస్టర్ చేయబడుతుంది. గుర్తుపెట్టుకోండి, డే టైంలో పర్మిసిబుల్ సౌండ్ అనేది 65 డెసిబుల్స్ వరకు ఉంటుంది. రాత్రి టైంలో రాత్రి 10 నుంచి ఉదయం 6 మధ్యలో 55 డెసిబుల్స్ సౌండ్ అనేది పర్మిసిబుల్గా ఉంటుంది. అంతకు మించి మనం సౌండ్ పెట్టినట్టయితే మనం శిక్షార్హమైన నేరం చేసినట్టు లెక్క. మన దగ్గర ఊళ్ళో ఎవరు కంప్లైంట్ చేయనంత వరకు ఏం కాదు, కానీ ఏదో ఒక కాల్ వచ్చి కంప్లైంట్ చేస్తే దానికి మనం ఖచ్చితంగా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. నడిచినంత వరకు నడుస్తుంది ఏదైనా. మేము కూడా ఏం జరిగినంత వరకు ఎవరు పట్టించుకున్నంత వరకు నడిచినంతసేపు పోనీలే చేసుకుంటారు అనుకుంటాం. బట్ అది ఏదైనా వచ్చింది అనుకోండి, ఎవరో ఒకళ్ళు ఉంటారు, ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు, ఇళ్ళలో హార్ట్ పేషెంట్ ఉంటారు, రకరకాల ఇష్యూస్తో బాధపడే వాళ్ళు ఉంటారు. ఆ డీజే పెడితే ఆ పక్కన ఉన్న వాళ్ళకి దడ్డ అంటుంది. ఎట్లా ఉంటుంది, నీకు ఎగిరేటోళ్ళకి బాగానే ఉంటుంది, బట్ దానికి బాధపడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. దయచేసి ఆ విషయాన్ని ఒక్క దాంట్లో మీకు ఎటువంటి ఇబ్బందులు వేరే విధంగా మా వల్ల ఎటువంటి కలగవు. బట్ ఇది అందరి దృష్టిలో ఉంచుకొని మీకు మీరే సెల్ఫ్గా మీకు మీరే డెసిషన్ తీసుకొని సౌండ్ బాక్సులు, స్పీకర్లు ఇంకేమన్నా వేరే ఆల్టర్నేటివ్స్ ఉంటే వాటి ద్వారా భజన కార్యక్రమాలు పెట్టుకోండి, పాటలు పెట్టుకోండి, ఇంకో రకంగా పెట్టుకోండి, మ్యూజిక్ పెట్టుకోండి. బట్ అది ఏదైనా పర్మిసిబుల్గా ఉండాలని చెప్పేసి నేను మరొకసారి మోకిల పోలీస్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్లో ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. బిఫోర్ ఇన్స్టాలేషన్ 27th కంటే ముందే మీ యొక్క ఇన్స్టాలేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఆన్లైన్ అప్లికేషన్లో నమోదు చేయబడాలి. ఎవరన్నా హుస్సేన్ సాగర్కి వెళ్ళే వాళ్ళు ఉంటే మాత్రం మాకు ఖచ్చితంగా ముందే ఇన్ఫామ్ చేయాలి. మిగతా ఎక్కడికి వెళ్ళినా మనకు పెద్ద ఇది ఇబ్బంది లేదు, కానీ హుస్సేన్ సాగర్కి వెళ్ళేది ఉంటే మాత్రం అక్కడ చాలా ఒక సిస్టమేటిక్గా ఒక మనిషిని ఇచ్చి మన ఇక్కడి నుంచి ఒక పోలీస్ ఆఫీసర్ని ఇచ్చి మీతో పాటు పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి వెహికల్ ఒక నెంబర్ అలాట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అక్కడ సీరియల్కి సంబంధించి మీరు ఏ గ్రీన్ దగ్గరికి పోవాలనేది కూడా ఒక నెంబర్ని అలాట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మీరు తెలియకుండా లాస్ట్ డేలో డెసిషన్ తీసుకొని మేము ట్యాంక్ కూడా పోదాం అనుకున్నాం సార్ అంటే మాత్రం అట్లా ఎలో చేయబడదు. అదేమన్నా ఉంటే ముందే ఇప్పుడే డెసిషన్ తీసుకోండి. మేము పోవద్దని ఎవరికి కూడా చెప్పాం. ఎవరు పోదలుచుకుంటే వాళ్ళు పోవచ్చు. బట్ ఆ పోయేది ఉంటే ఖచ్చితంగా మాకు ముందే ఇంటిమేషన్ ఇవ్వాలి. మేము దాన్ని ప్రాపర్గా పైన మన కమిషనర్ ఆఫీస్కి ఇన్ఫార్మ్ చేస్తే అక్కడ ఒక నెంబర్, సీరియల్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. మన కమిషనరేట్ తరఫున అందరికి కూడా ఒక క్రేన్ అనేది అలాట్ చేయబడుతుంది. అట్లా ఆ క్రేన్ దగ్గరికి